నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉదయాన్నే వార్డులలో పర్యటించి శానిటేషన్ పై సిబ్బందికి పలు సూచనలు చేసిన కమిషనర్ రమ్య కీర్తన. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో పలు సమస్యలపై చర్చించిన ప్రతినిధి బృందం. ఎస్ఐఆర్ పై కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించండి. ఏఐసిసి కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్. ప్రకాష్ నగర్ లో పారిశుద్ధ్యం అధ్వాన్నం, వెంటనే కాలువల పూడిక తీయాలంటున్న స్థానికులు. నర్సరావుపేట పురపాలక కమిషనర్ రమ్య కీర్తన ఉదయాన్నే వార్డులలో పర్యటించి శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలోని బాలయ్య నగర్, కాకతీయ నగర్ ప్రాంతాలను కమిషనర్ రమ్య కీర్తన బుధవారం సందర్శించారు. రోడ్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకురాగా వెంటనే పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. నర్సరావుపేట పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడు షేక్ షబీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా బల్లికుర్వ మండలం వలపర్ల గ్రామానికి చెందిన షబీర్ దొంగతనం చేసిన సుమారు 6 లక్షలు విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వాహనాలు అన్ని నర్సరావుపేట పరిసర గ్రామాలలో చోరీ చేయబడ్డాయని వాటి యజమాని గుర్తించి వాహనాలను వారికి అందజేస్తామని పోలీసులు తెలిపారు. నర్సరావుపేట 1 టౌన్ సిఐ గారు, వారి ఎస్ఐ మరియు వాళ్ళ స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కలిసి ఈ మధ్యకాలంలో దొంగతనం చేయబడినటువంటి సుమారు 10 వెహికల్స్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేసి దొంగని అదుపులోకి తీసుకొని రికవరీ చేయడంతో పాటు వాళ్ళని ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మరలా కోర్టు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఈ నిందితుడి మీద 2 టౌన్లో మరియు రూరల్ పరిధిలో కూడా కొన్ని దొంగతనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాము. అతని పేరు వచ్చేసి షేక్ షబ్బీరు. అతని ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా వల్లాపల్లి అంటే ఈ కొత్తపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటుంది, అది వల్లాపల్లి. అక్కడ బేసికల్గా ఇతను మెకానికల్, మన మోటార్ సైకిల్ మెకానిక్ కాబట్టి అతనికి ఈజీగా బండి స్టాండు, పార్కింగ్ చేసిన బండి, ఈవెన్ లాక్ చేసిన బండి కూడా ఈజీగా తీసుకొని పోయే సామర్థ్యం ఉంది. సో అలా ఈజీగా బండ్లు చేస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకా ఇతని మీద అనుమానం ఉంది, అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమన్నా వెహికల్స్ ఉంటే కానీ మేము మిగతావి కూడా రికవరీ చేస్తాము. ప్రజలు కూడా ఈ సందర్భంగా ఏంటంటే మోటార్ సైకిల్ అనేది చాలా క్యాజువల్గా వదిలేసి వెళ్ళిపోతున్నారు తాళం వేయకుండా. బ్యాంక్ దగ్గరకు పోయినా లేకపోతే ఇంకొక ఎనీ కమర్షియల్ ఇది షాప్ దగ్గరికి వెళ్తున్నా కొంచెం లోపలికి పోయి 10 నిమిషాలు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసుకొని కాస్త జాగ్రత్తగా బండి పార్కింగ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి రోడ్డు మీద తాళం లేకుండా వదిలేసి వెళ్ళిపోతే క్యాజువల్గా తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలా చాలా బండ్లు పోతున్నాయి. సో నైటు పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఇళ్ళ దగ్గర జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా ఏదో పోతాయి బండ్లు పోలీసులు రికవరీ చేస్తారంటే కాదు. ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి షాప్ దగ్గర కూడా, ప్రతి ఇండస్ట్రీ దగ్గర కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. సీసీ కెమెరాల ప్రాతినిధ్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది. సీసీ కెమెరాలు కనుక ప్రతి దగ్గర ఉంటే, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాప్ దగ్గర ఉంటే ఏ దొంగతనం జరిగినా మనం వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రికవరీలు ఎక్కువ అవుతూ ఉంటే, దొంగలను పట్టుకుంటూ ఉంటే దొంగతనాలు కూడా ఆగిపోతాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మేము రీసెంట్గా బీట్ సిస్టమ్ కూడా చాలా ఎన్హాన్స్ చేసాము. బీట్ సిస్టమ్ను కూడా రొటేషన్ మార్చాము. ఇంతకుముందు బీట్ వాళ్ళు ఒక ఫ్లోలో తిరుగుతూ ఉంటారు, ఇప్పుడు అట్లా కాకుండా ఒక బీట్లోనే ఎదురెదురు పడేటట్టు, ఫస్ట్ బీట్ వాళ్ళు, సెకండ్ బీట్ వాళ్ళు ఎదురెదురు పడేటట్టుగా ఒక పాయింట్ అట్లా ఆర్గనైజ్ చేసాము. ఆ బీట్ సిస్టమ్ కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా దొంగతనాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ సప్తపది ఫంక్షన్ హాల్ ప్రాంతంలో మురుగునీరు పోక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు పూడిక తీయకపోవడంతో కాలువలు పొంగిపొలుతున్నట్లు తెలిపారు.
మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించలేదని వారు వాపోయారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి సంబంధిత సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయాలని వేడుకున్నారు. పల్నాడు జిల్లాలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అతులూరు సుబ్బారావు నేతృత్వంలో సభ్యుల బృందం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కృష్ణదేవరాయలు దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్ ఇస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఏఐసిసి కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం నరసరావుపేటలో జరిగిన పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, స్థానిక ప్రజా సమస్యలపై పోరాడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నరసరావుపేట మండలంలోని పెద్ద తురకపాలెం గ్రామంలో మురుగు కాలువలు పొంగి పొలడంతో పాటు గ్రామమంతా చెత్త కుప్పలు పేరుకుపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహం నిలిచిపోయి దుర్వాసన, దోమల సమస్య తీవ్రంగా మారిందని తెలిపారు. వెంటనే కాలువలను శుభ్రం చేసి చెత్తను తొలగించి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచకపోతే గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూలై 10వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నా కార్యక్రమంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు. రిజర్వేషన్పై 50% సీలింగ్ తొలగించడంతో పాటు ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 10/7/2024 విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం బీసీల మహాధర్నా నిర్వహించబడుతుంది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు బీసీల ధర్నా చౌక్ విజయవాడలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి బీసీ కులాల వారు, కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మా ప్రధాన డిమాండ్లు దీనికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లని జనాభా దామాషా ప్రకారం నిర్వహించాలి. అందుకోసం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 50% సీలింగ్ని రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయాలి. అట్లాగనే బీసీల రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్పించాలి. బీసీలు స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీలకు మహిళా ప్రత్యేక కోటా కల్పించాలి. తక్షణమే ఇమ్మీడియట్గా ఎన్నికల హామీలు 2024 ఎన్నికల హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. అలాగే ప్రధానమైన డిమాండ్లు మా బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఈ ప్రధాన డిమాండ్లతో కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు రేపు 10వ తారీఖు ధర్నా చౌక్లో విజయవాడలో మహాధర్నా నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఈ నెల 10వ తేదీ అనగా శుక్రవారం విజయవాడలో జరిగే ధర్నా చౌక్లో జరిగే బీసీల మహాధర్నాకి మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళలు, బీసీ కుల సంఘ నాయకులు అందరూ, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ యొక్క మహాధర్నాలో పాల్గొని ఏదైతే బీసీల హక్కుల కోసం జరుగుతున్నటువంటి మహాధర్నా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున పిలుపునిస్తూ నరసరావుపేట పట్టణంలో పూనూరి కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమం నందు స్వర్గీయ కొనుజేటి రోసయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాల సందర్భంగా పట్టణ మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది రామ బ్రహ్మానందరావు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు ఆరోపల్లి ప్రదీప్ కృష్ణ సహాయ సహకారంతో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కొనుజేటి రోసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నదమ్ములుగా మెలిగేవారని, ఇద్దరు ముఖ్యమంత్రి పదవి అధిరోహించి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని తెలియజేశారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. కొంజేటి రోసయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చేసి హరికృష్ణ గారు అలాగే మద్ది రామబ్రహ్మం గారు వీరు వచ్చి పంచాలని అనుకున్నారు. ఆ రోజు అవకాశం లేక ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా
మన ఆశ్రమంలో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పంచడం జరిగింది. రామబ్రహ్మం గారు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తారు. అసలు నర్సరావుపేటలోనే సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది రామబ్రహ్మం గారేను. ఆయన దగ్గర నుంచే చేగు గారు కానీ అలాగే మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా సేవా కార్యక్రమంలోకి దిగడం జరిగింది. ఈ రోజు ఆయన మొదటిసారిగా మా ఆశ్రమంకి రావటం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు పూజలు నాటి ముఖ్యమంత్రి గవర్నర్ అయినటువంటి రోసయ్య గారి జయంతి రోజు ఫ్రూట్స్ పంచుదాం అనుకున్నాం. ఆ రోజు కుదరనందువల్ల మరి ఈ రోజు వారికి సహోదరులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రాల ఆరోగ్య ప్రదాత ఆరోగ్యశ్రీకి అలాగే ప్రీజు రిమెంబర్మెంట్ చేసినటువంటి మరి మహానేత వీరు వారిది కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ జరుగుతున్నది. ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి దాన్ని పరిరక్షించాలని నర్సరావుపేట 1వ పట్టణ సిఐ ఫిరోజ్ పిలుపునిచ్చారు. బుధవారం నర్సరావుపేట కేరిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉదయాన్నే వార్డులలో పర్యటించి శానిటేషన్ పై సిబ్బందికి పలు సూచనలు చేసిన కమిషనర్ రమ్య కీర్తన. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో పలు సమస్యలపై చర్చించిన ప్రతినిధి బృందం. ఎస్ఐఆర్పై కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించండి. ఏఐసిసి కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్. ప్రకాష్ నగర్లో పారిశుద్ధ్యం అధ్వాన్నం, వెంటనే కాలువల పూడిక తీయాలంటున్న స్థానికులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.